ఈ సమయమందు మనం నిర్గమకాండమును ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మరి గత వారం మనం 18వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాం. ఈ వారము 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతుండగా మొదటి వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని మనము మరి వాక్యంలోనికి ముందుకు వెళ్దామండి. చదువుదామా? మొదటి వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమున ముందే సీనాయి అరణ్యమునకు వచ్చిరి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా గతించిన వారమంతా కాపాడు భద్రపరిచారు, క్షేమం కూడా ఇచ్చారు. నైనా మరొక సమయం మీ పాదాల చెంతటి రీతిగా కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమునైన ప్రభు పాఠ్యాంశముగా నిర్గమకాండము 19వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోబోతుండగా తండ్రి, అల్పులు మా భాగ్యమునైనా జ్ఞానము లేని వారం, తెలివి లేని వారము దేవా, నీవే మాతో మాట్లాడండి. మాకు జ్ఞానాన్ని, తెలివిని మాకు దయచేయండి. కూడి వచ్చే నీ ప్రియబిడ్డలకునైనా వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాసును మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. ఇదిగో ప్రభు, నీ దాసుని అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ప్రభువా సంపూర్ణముగా మీ ఆత్మ స్వాధీనములో ఉంచుకోండి. నా మాటలు కాదు, నా తలంపులు కాదు నైనా, మీరే నా నోటికి బోరుగా ఉండి మోషేకు తోడుగా ఉండి ఎలాగైతే నడిపించారు, ఈ సమయం దీని దాసుని కూడా నడిపించండి. నీ దాసుని ఎత్తి పెట్టుకోమని, అయినా చేసిన ప్రార్థన పాతసాన్ని చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 19వ అధ్యాయములో మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి మనం మరి సంసిద్ధపడి దేవుని వాక్యంలో ముందుకు వెళ్దాం. చదవబడినటువంటి మొదటి వచనంలో ఏమని రాయబడి ఉందంటే, 3 నెలల మాసము కాలము వారు సీనాయి పర్వతము దగ్గరికి వచ్చేసరికి 3 నెలల కాలమైనట్లుగా పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తున్నాము. 3 నెలల యూదుల వాడుక చెప్పున అమావాస్యలో నెలలో మొదటి రోజు సీనాయి పర్వతం దగ్గరికి వారు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. బయలుదేరిన 7 వారాల తర్వాత వీరు సీనాయి పర్వతం దగ్గరికి చేరుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, చదవబడినటువంటి మాట చూసినట్లయితే, బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమునందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. 2వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు వారు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీలు వేడాచిరి అని రాయబడింది. ఇక్కడ వేడాచిరి అంటే విడిది చేసిరి అని అక్కడ ఫుట్నోట్ల కింద రాయబడి ఉంటుంది. విడిది చేసిరి అంటే అక్కడ వారు ఏం చేశారు, గుడారాలు వేసుకుని అక్కడ వారు నివసించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఇది ఆ రోజుల్లో వారు ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చిన తర్వాత ప్రతి వారము కూడా వారికి ఒక పండుగే. వారాల పండుగలో వారు ప్రవేశించినట్టుగాని ప్రతి వారం వారు పండుగ చేసుకుంటున్నట్లుగాని పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాము. ఈ సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లేవీకాండం 23వ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దామండి. చదువుదామా? లేవీకాండము 23వ అధ్యాయము 15వ వచనంలో నుంచి 21వ వచనం వరకు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు అక్కడ మనము చూడగలుగుతాం. చూడండి, 23వ అధ్యాయము 15వ వచనం. విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనులను తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు మీరు
లెక్కించవలన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారాల పండుగలు కూడా ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు నిర్దేశించినటువంటి వారాల పండుగని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. వారాలు లెక్కించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ గెద్ద రెక్కల మీద మిమ్మల్ని మోసుకుని వచ్చానని దేవుడు ఏదైతే చెప్తున్నాడో చెప్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలంటే, ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి మిమ్మలను గెద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోసుకొచ్చినట్లుగా మిమ్మల్ని నేను మోసుకొచ్చాను. ఎలా మోసుకొచ్చాడు? సీనాయి పర్వతం దగ్గరికి ఎర్ర సముద్రం అడ్డు వస్తే 2 పాయలుగా చీల్చి వారిని 6 నెలలను నడిపించాడు. మొట్టమొదటిది. రెండవది, చేదైన నీరు మారా నీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వారికి మారారు నీళ్లను మధురముగా మార్చి మంచి నీరు వారికి దాహానికి ఇచ్చాడు. మూడవది, వారికి ఆహారం కోసం బాధపడుతుంటే ఆహారం లేదని వారు గొడవ చేస్తుంటే దేవుడు వారికి ఆహారాన్ని, ఏ ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు వారికి? ఏ ఆహారం అండి? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆకాశంలో ఎవరు తినేవారు ఆహారాన్ని? ఏమ్మా? అంతే. మనం 2 వారాల క్రితం చదువుకున్నటువంటి విన్నటువంటి మాటలు 3వ వారానికి మనం మర్చిపో. దేవతలు భుజించే ఆహారాన్ని దేవుడు పరలోకము నుంచి మన్నాను ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన్నా అంటే దేవదూతలు తినేటటువంటి ఆహారం. ఆహారం ఎలాగుంది? మన్నా కొత్తిమీర గింజల వలె తెల్లగా ఉన్నదని. అది తేనెతో కలిపిన ఆపోపం వలె రుచికరమైనటువంటి ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చి వారిని పోషించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అందుకు దేవుడు చెప్తున్నాడు, గెద్ద రెక్కల మీద తన పిల్లలను మోసుకుని తీసుకొచ్చినట్లుగా మిమ్మల్ని సీనాయి పర్వతం దగ్గరికి తీసుకుని వచ్చాను అని దేవుడు ఇక్కడ వారికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మాట చదువుతాం చూడండి. 3వ వచనంలో, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా పర్వతం నుండి ఆయన పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులకు ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసింది ఏమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేస్తున్నా మిమ్మల్ని గెద్ద రెక్కల మీద మోసుకుని నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నావు మీరు చూసితిరి కాగా, మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కాడు. పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏ మాట్లాడాలో అన్ని కూడా మోషేకి చెప్పిన మాటలన్నీ మోషే కిందకు వచ్చి పెద్దలతో చెప్తున్నాడు. ఈ మాటలు పెద్దలతో. ఈ పెద్దలు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పెద్దలు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఈ పెద్దలు ఎక్కడి నుంచి వచ్చారు? గత వారం లేరుగా. గత వారం పండుగని మనం ఇక్కడ పండుగ చేస్తలేదని వేరే చోట పండుగ ఉంది కానీ మనం వెళ్ళామనుకోండి, మరి గత వారంలో జరిగిన సంభవాలు ఇప్పుడు మనకి ఎలా తెలుస్తాయి? ఏం జరిగింది గత వారంలో? మోషే మామ రావడం, మోషే మామ చూస్తుండగా, ఇతరు చూస్తుండగా, మోషే కూర్చుని ప్రజలందరికీ న్యాయం తీరుస్తుండగా మోషే మామ చెప్పినటువంటి మాట ఏం చెప్పాడు? మోషే ఏం చెప్పాడు? నాయనా, నువ్వు కూర్చుని వారిని నిలబెట్టి న్యాయం జరిగించుకునేంత వరకు వారు నుంచోవడం మంచిది కాదు. నువ్వు నలిగిపోతావు, వారు నలిగిపోతారు కనుక నువ్వేం చెయ్యాలి? కొంతమంది పెద్దలను ఏర్పాటు చేసుకోమన్నాడు. ఎలా ఏర్పాటు చేసుకోమన్నాడు? 10 మందికి ఒక నాయకుని గాను, తర్వాత 50 మంది అక్కడికి వెళ్ళిపోయారు. 50 మందికి ఒక నాయకుని గాను, 100 మందికి ఒక నాయకుడు గాను, 1000 మందికి ఒక నాయకుడు గాను నీవు నాయకులను ఏర్పాటు చేసి వారిని న్యాయం తీర్చేవారుగా నువ్వు వారిని నిలబెట్టు అన్నాడు. ఎవరు? మోషే మామయ్య అయినటువంటి ఇత్రో. అక్కడ వచ్చారు పెద్దల వారు. ఈ పెద్దలనే విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలంటే మోషే మామ చెప్పినటువంటి సంగతి కథ మనము జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ పెద్దలను మోసే పిలిచి వారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవి. గెద్దరక్కల మీద దేవుడు మిమ్మల్ని మోసుకుని వచ్చాడు కనుక మీరేం చేయాలి? దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞకు లోపడాలి, దేవుని అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో జనులు నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా సొంత సాంపాద్యం అవుతారు, మీరు నా సొంత జనాంగం అవుతారు, నా బిడ్డలుగా ఉంటారు, నా సొత్తైన జన్మగా ఉంటారు అని దేవుడు చెప్తున్నాడని ఆ పెద్దలతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సమస్త భూమి నాదే కదా అంటున్నాడు దేవుడు. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్తున్నాడు. నువ్వు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవని దేవుడు నాతో చెప్పాడు కనుక నేను మీతో చెప్తున్నాను. మోసే వచ్చి పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. 8వ వచనం చదువుతాను. అందుకు ప్రజలందరూ మోషే గారు యెహోవా చెప్పినదంతా మేము చేసేద్దామని ఏం చేశారు? వారు యాకముగా ఉత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. యాకముగా ఉత్తరం ఇవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసండి? వారు ప్రమాణము చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. అంటే దేవుని మాటలు ప్రజలకు తెలియజేయడం, ప్రజలు చెప్పినటువంటి మాటలు మరలా దేవునికి తెలియజేయడం, ఈ కర్తవ్యాన్ని ఏమంటారంటే దేవునికి నీ మనుషులకు మధ్యవర్తిత్వం చేసేటటువంటి వారిని ప్రవక్తగా ఇక్కడ మనము చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునగాక. యాజకుడు చేసే ధర్మం కూడా ఇదే. యాజకుడు ఏం చేస్తాడు? మనుషుల యొక్క పాప పరిహారార్థ బలులు దేవుని సన్నిధానం తీసుకుని వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఈ యొక్క పాప పరిహారార్థ బలి నిమిత్తము వారిని నీవు క్షమించు. మధ్యవర్తిగా ఇక్కడ మోషే వ్యవహరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 9వ వచనం చూడండి. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు నీ ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదకి దిగివచ్చును. దేవుడు చెప్తున్నాడు, ప్రజలు నీ యందు నమ్మిక ఉంచడానికి వారు మక్కువ చూపడం లేదు కనుక సనుగుతున్నారు, గొణుగుతున్నారు. నీళ్లు లేవని శనిగారు, ఆహారం లేదని శనిగారు, మాంసం లేదని వారు శనిగారు. కనుక ఇక ఎన్నటికి నీ ప్రజలు నిన్ను చూసి సనగకుండా ఉండాలంటే, నీ యందు నమ్మిక ఉంచాలంటే నేను ఒక కార్యాన్ని చేస్తాను. ఏంటా కార్యం? నేను సీనాయి పర్వతము మీదకి మేఘములో దిగి వస్తాను. నేను దిగి వచ్చిన నీతో మాట్లాడతాను. ఆ పర్వతము మీదకి నేను దిగి వచ్చినప్పుడు, నా మహిమ పర్వతము మీదకి దిగి వచ్చినప్పుడు నీతో నిన్న మాట్లాడుతున్నటువంటి విషయాన్ని వారు చూసినప్పుడు నీ యందు వారు నమ్మిక ఉంచుతారని దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను దిగి వస్తాను సీనాయి పర్వతం మీదకి. ఆ పర్వతం మీద నేను దిగి వచ్చినప్పుడు, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు వారు నిన్ను చూసి వారు ఇక ఎన్నడూ గొనగకుండా సనగకుండా నిన్ను నమ్ముతారని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నువ్వు చుట్టూ ప్రజలకు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, చుట్టూ ప్రజలకు ఈ సీనాయి పర్వతం చుట్టూ నువ్వేం చేయాలి? ఒక గిరిగీసి ఒక కట్టడి నువ్వు ఏర్పాటు చేయాలి. ఏంటంటే, నేను ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దానిని అంచులు ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతి మానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలను, ఎవడు చేతితో ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలనని ప్రజలతో చెప్పు అంటున్నాడు దేవుడు. గమనించండి, పర్వతము చుట్టూ ఏముంటుందంటే దేవుని యొక్క మహిమ ప్రకాశించుతున్నప్పుడు,
దేవుడు ఆ పర్వతపు శిఖరము మీదకి అయిన ప్రభావముతో దిగి వచ్చినప్పుడు ఆ పర్వతాన్ని ఎవరు కూడా ముట్టుకోకూడదని మోషేతో దేవుడు ఖండితంగా చెప్తున్నాడు. మొట్టమొదటిగా ప్రజలను పరిశుద్ధపరచు, వారు బట్టలు ఉతుక్కుని శుచిగా ఉండి శుభ్రంగా ఉండి వారు సిద్ధపడి ఉండవలని, 3 రోజుల్లో నేను ఈ పర్వత శిఖరము మీదకి నేను దిగి వస్తానని మోషేతో దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు డైరెక్ట్గా మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన బ్రతుకులు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, దేవుడు నాతో కూడా మాట్లాడితే బాగుండు అనిపిస్తుందా? దేవుడు మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసండి, మన జీవితం మరి మన యొక్క బ్రతుకులన్నీ కూడా ఎంతో ఆనందమయముతో సంతోషమయముతో మన జీవితంలో ఆనందంలో తొలతూగిపోతూ ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, చూడండి, రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు మాట్లాడితే అబ్బో రాజుగారు నాతో మాట్లాడాడని 100 మంది చెప్తాం. మంత్రి గారు మాట్లాడితే అబ్బో మంత్రి గారు నన్ను పిలిచి మాట్లాడాడని ఊరంతా మన సాటింపే చేసుకుంటాం. వాడి వల్ల మనకు ఉపకారమే లేదు. కానీ దేవుడు మాట్లాడాడు అనుకోండి, మన బ్రతుకులు ధన్యమైపోతాయని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో 33.5 సంవత్సరాలను జీవించి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఎవరినైతే ముట్టుకున్నారో, ఆయనను ఎవరైతే టచ్ చేశారో, ఎవరైతే ఆయన టచ్ చేశారో, ఆయన ముట్టుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా శుద్ధీకరింపబడ్డారు, స్వస్థపడ్డారు. వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగినాయి. ప్రియమైన బిడ్డలారా, చూడండి, పొట్టి జక్క ఇంట్లోనికి యేసుప్రభు వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు కాలు పొట్టి జక్క ఇంట్లో పెడతంతోని పొట్టి జక్కయ్య జీవితం మారిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడు మనతో మాట్లాడితే మన జీవితాలు కూడా అలాగే బాగుంటాయి. మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషేతో కాదు, మోషే కూడా వచ్చినటువంటి అహరోనుతో కూడా దేవుడు మాట్లాడి మోషేతో చెప్తే ఇంకో 3 దినాల్లో నేను ఈ సీనాయి పర్వతం మీదకి నేను దిగి వస్తాను. కనుక వారు శుభ్రపరచబడి శుద్ధీకరింపబడి వారు ఉండాలని వారితో చెప్తున్నాడు. ఎవరు కూడా పర్వతాన్ని ముట్టవద్దు, పర్వతానికి పొలిమేరలు నీవు ఏర్పాటు చేయి. పర్వతానికి దాదాపు 100 అడుగుల దూరంలో నీవు ఒక పొలిమేరను ఏర్పాటు చేసి దాని చుట్టూ నీవేం చేయాలి, కంచిగా వేసి ఎవరు కూడా దాన్ని ముట్టుకోవడానికి కానీ దరిదాపులు రావడానికి కానీ జంతువులే కానీ మనుషులే కానీ ఆ పర్వతం దగ్గరకు రాకూడదు. జాగ్రత్త సుమి, ఎందుకంటే నా ప్రభావం వలన వారు ఒకవేళ చనిపోతారు, నా ప్రభావం వలన వారు మరణిస్తారు, కనుక దగ్గరికి రావద్దు సుమి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 13వ వచనం, ఎవడునో చేతుతో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడను లేక పొడవబడను, మనుషుడు గాని మృగము గాని బ్రతుకకూడదు అని చెప్పి ఇక్కడ చెప్తూ దేవుడు వచ్చేటువంటి ప్రత్యక్షతను గురించి ఇక్కడ ఒక మాట వ్రాయబడుతున్నట్టుగా మనం బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజలకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుకుకొనిరి. 15వ వచనం, అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు చాంద్ర మేఘము బోర యొక్క మహాధ్వని కలుగుగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు పరలోకంలో నుంచి భూమి మీదకి దిగి వస్తున్నప్పుడు సామాన్యంగా దిగి వస్తాడండి. మన జంగారెడ్డి కూడా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనుకోండి, ఎలాగొస్తాడైనా హెలికాప్టర్ మీద. ఆయన వచ్చేటప్పటికి హెలికాప్టర్ మీద ఆయన వచ్చేసరికి చుట్టూరు జనాలు ఉంటారు, పోలీసులు ఉంటారు, చక్కని బందోబస్తు ఉంటుంది. ఆయన వస్తున్నటువంటి సందర్భాన్ని చూసి హెలికాప్టర్ ఎప్పుడైతే వచ్చిందో అబ్బో హెలికాప్టర్ వచ్చేసింది, ముఖ్యమంత్రి గారు వచ్చేసారని మనం ఎలాగైతే ఆశ్చర్యంతో సంబరంతో వెళ్ళి చూడడానికి వెళ్తామో, ప్రియమైన బిడ్డలారా, హెలికాప్టర్ కంటే ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రి కంటే లోకముల అధికారుల కంటే గొప్పవాడు మన దేవుడు. కనుక ఆయన పరలోకములో నుంచి సీనాయి పర్వతము మీదకి దిగి వస్తున్న సందర్భాన్ని మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యమైన విషయం ఇక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. 3వ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బోర యొక్క మహాధ్వని కలుగుగా పాలెములోని ప్రజలందరూ వణికిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దేవుడు దిగి వస్తుంటే ఆయన రాకడ ఎలా ఉందంటండి, ఉరుములతోనూ మెరుపులతోనూ ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయిందంటండి. వర్షాకాలం అప్పుడప్పుడు ఉరుములుతారు కదండి, ఉరుములు వస్తాయి కదా, పిడుగులు పడ్డప్పుడు ఉరుముతూ ఉంటుంది కదా అని. ఉరుముతుందా? ఉరుమునప్పుడు జడుచుకుంటామా మనం? ఏమ్మా, ఆ ఉరుము శబ్దం ఎంత భయంకరంగా ఉంటుంది. ఎక్కడో పిడుగు పడితే, ఎక్కడో ఉరుమితే మనకి ఎంతో భయంకరమైనటువంటి శబ్దం మన మీదకు వస్తుంది. కానీ ఇక్కడ పడినటువంటి ఉరుములు కానీ, మెరుపులు కానీ, ఉరుములు కానీ, శబ్దం కానీ ఎక్కడ జరుగుతుంది? సీనాయి పర్వతానికి దాదాపు 100 గజాల దూరంలో నిలుచున్నటువంటి ప్రజలందరికీ ఈ ఉరుములు ధ్వనులు వినపడ్డప్పుడు వీరందరూ అంటే ఏమయ్యారంటే అండి, వీరందరూ కూడా వణికిరి అని 16వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. సాంద్ర మేఘము బోర యొక్క మహాధ్వని కలుగుగా పాలెములోని ప్రజలందరూ కూడా వణికి అడలెత్తిపోయారంటే అండి. ప్రియజనబళ్ళారా, దేవుని యొక్క ప్రసన్నత ఎంత గంభీరంగా ఉంటుందో. దేవుని యొక్క మహిమను చూడాలంటే సర్వసాధారణంగా ఎవరికి అది దొరకదు. ప్రియజనబళ్ళారా, దేవుని స్వయంగా మనం ఎవరూ చూడలేదు. యేసు ప్రభువుని చూశారు, చూసిన వారు మనకు సాక్ష్యం ఇచ్చారు కనుక ఈ రోజున మనము ఈ చరిత్ర చదువుకుంటూ దేవుని యందు మనము విశ్వాసం ఉంచి, దేవుని క్రియలను బట్టి విశ్వాసం ఉంచి, ఆయనలో భయభక్తులు కలిగి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఆ రోజున ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినటువంటి దేవుని మహిమను వారు చూడగలిగారు. అంతే, దేవుని చూడలేదు. దేవుని మహిమను చూడగలిగారు, ఆ ప్రసన్నతను చూడగలిగారు, ఆ మెరుపులను చూడగలిగారు, ఉరుములు చూడగలిగారు, శబ్దం వినగలిగారు. రెండవది సాంద్ర మేఘం అంటే అండి. సాంద్రమైన మేఘం అంటే ఎలా ఉంటుందో తెలుసండి, ఎంతో గాఢమైన చీకటి కలిగినటువంటి మేఘం. వర్షం వచ్చేటప్పుడు నల్ల మేఘాలు ఉంటాయి, వర్షం రానప్పుడు తెల్లని మేఘాలు పైన ఉంటాయి. వర్షం వచ్చే ముందు ఎలా ఉంటాయండి మేఘాలు? నల్లగాను ఉన్నటువంటి మేఘాలు అక్కడ కనపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి ఏమని రాయబడింది అక్కడ 19వ వచనం, ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని ఎదుర్కోవడానికి మోషే పాలెములో నుండి ప్రజల అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగిన నిలిచారు. యెహోవా అగ్నితోను సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయముండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె ఎగురుతూ ఉందంట. కొలిమి ధూమం వలె పర్వతం అంతా మిక్కిలి కంపించిందంట. పర్వతం ఎలా కంపించిందంట? భూకంపం వస్తే ఎలాగైతే కంపిస్తుందో అలాగ పర్వతము కంపించిందంట. పర్వతం చుట్టూ వణికిపోయారు జనాలందరూ కూడా. ప్రియమైన బిడ్డలారా, పర్వతం కూడా కంపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడి కంఠస్వరం చేత అతనికి ఉత్తరము ఇచ్చుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైన సన్నివేశాన్ని వారు చూశారు. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుని స్వరం ఎలాగుందంటే అండి, బోరధ్వనిలో ఉందంట. భయంకరమైన శబ్దంతో, ఉరుముల ధ్వనితో దేవుని స్వరము మోషేతో మాట్లాడుతుంటే వీరు వినలేకపోయారంట. అంత భయంకరమైనటువంటి శబ్దాలు అక్కడ వినపడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన దేవుడు మా మోషేతో మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. మోషేతో దేవుడు మాట్లాడాడు. ఈ రోజున దేవుడు మాటలు మనం వినగలిగితే, దేవుడు మనతో మాట్లాడగలిగితే అంతకంటే ధన్యమైన బ్రతుకు ఇంకోటి ఈ లోకములో మనకు ఉండదు. ప్రియమైన బిడ్డలారా, సీనాయి పర్వతం అదృష్టం చేసుకుంది. సీనాయి పర్వతం అదృష్టాన్ని పొందుకుందని నేను ఈ సమయం ముందు మీకు తెలియజేస్తాను. ఎందుకంటే సీనాయి పర్వతము దేవుని ప్రసన్నతను అది పొందుకుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క ప్రసన్నత పొందుకున్నటువంటి ఎవరి జీవితమైనా కానీ చాలా ఆశ్చర్యంగా ఉంటుందని సత్యాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సీనాయి పర్వతం మిక్కిలి కంపించింది. ఆ బోరధ్వని అంతకంతగా మిక్కిలి మరి ఎక్కువ అవుతూ మ్రోగుచుండగా దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మోషే ఎక్కుపోయిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడిన సందర్భాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. 21వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా ప్రజలను చూచుటకు యెహోవా యొద్దకు అద్దుమీరి వచ్చి
వారిలో అనేకులు నశింపుకున్నట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్మును తాము పరిశుద్ధపరచుకొనవలని మోషేతో చెప్పగా, మోషేతో దేవుడు పదే పదే చెప్తున్నాడు ఏమనంటే, వారు పరిశుద్ధంగా ఉండాలి. నన్ను చూసేవారు కానీ, నన్ను నా మాటలు వినేవారు కానీ పరిశుద్ధంగా ఉండాలి. వారు పరిశుద్ధతను పాటించాలి. వారు ఏమాత్రము కూడా ఈ పర్వతాన్ని ముట్టుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, దేవుణ్ణి చూడాలనే కోరిక అందరికీ ఉంటుంది. దేవుని మహిమను, దేవుని ప్రసన్నతను తాకాలని చాలామందికి ఉంటుంది. ముఖ్యమంత్రినే చూడాలనుకున్నప్పుడు, ప్రధానమంత్రిని చూడాలనుకున్నప్పుడు, నాయకులు ఎవరైనా వస్తే, సినీ యాక్టర్లతో చూడాలనుకుని ప్రజలు అనుకుంటున్నప్పుడు దేవుడు ఆ పర్వతం మీదకి దిగి వచ్చాడు అన్నటువంటి విషయాన్ని తెలిసినటువంటి ప్రజలు, అందులో యవనస్తులైన వారు, కోరిక కలిగిన వారు, దేవుడిని నేను ఒకసారి చూడాలి, దేవుని మహిమను ఒకసారి తాకాలనుకునేవారు చాలామంది ఉంటూ ఉంటారు. కనుక వారు ఒకవేళ తాకితే వారు చనిపోతారని మోషేతో దేవుడు పదే 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 ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 22వ వచనం, మరియు యెహోవా వారి మీద పడకున్నట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తాము పరిశుద్ధపరచుకోవాలి. 23వ వచనం చూస్తే మోషే దేవునికి మాట చెప్తున్నాడు. ఏమనంటే, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలు ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలని మాకు ఖండితంగా ఆజ్ఞాపించితివి అనేను. ప్రభువా నువ్వు చెప్పావు, నేను కూడా అలాగే మేరలు ఏర్పాటు చేసిన, ఎవ్వరు కూడా ఈ పర్వతాన్ని ముట్టరని చెప్పాడు. తర్వాత 24వ వచనం చూస్తూ, అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో కూడా అహరోను ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండానట్లు యాజకులను ప్రజలను ఆయన వద్దకు వచ్చుటకు మేరను మేరకూడదు, ఆయన వారి మీద పడునేమని అతనితో చెప్పగా, మోషే ప్రజల వద్దకు వెళ్ళి ఆ మాటలు వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంత ఖండితంగా దేవుడు చెప్పడానికి గల కారణం ఒకే ఒక కారణం ఉంది. ఏంటో తెలుసండి? ఆ సీనాయి పర్వతము మీద దేవుడు మోషే ద్వారా ప్రజలకు 10 ఆజ్ఞలు ఇవ్వాలని ఆశపడి ఆ పర్వతము మీదకి దేవుడు దిగివచ్చి ఆ పర్వతములోని మోషేకు దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వదలిచాడు. కనుకని ఆ పర్వతమును ముట్టకూడదని, ఆ పర్వతం దగ్గరికి రాకూడదని, వచ్చిన వారు మరణిస్తాడని దేవుడు పదే 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 ఇక్కడ వారికి తెలియజేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. నిజమేనండి, దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు మన దేవుడు. దేవుడు మాట్లాడేవాడు, తన మహిమను తన ప్రభావాన్ని మనకు చూపించడానికి ఇష్టపడేవాడు. మోషేను మాత్రమే తప్ప, అహరోనును తప్ప ఎవరు కూడా ఆ పర్వతం ఎక్కడానికి అర్హత లేని వారుగా ఆ రోజుల్లో ఉన్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంత గొప్ప శక్తిమంతుడు, ప్రభావం కలిగిన వాడు, ఆయన మహిమాన్వితుడు కనుక ఆయనను ఎవరు చేరుకోలేరు. కనుకని ఆయనను ప్రజలందరూ చేరుకోవాలనేటువంటి సదుద్దేశంతో తన కుమారుడైనటువంటి ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి ఆయన పంపించి ఆయనను ఉన్నట్టుగా చూడడానికి యేసు ప్రభు ద్వారాగా మనకు దేవుడు కనపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఆ దేవుడిని మనము ఆ పాత నిబంధనలో మనం ముట్టుకోలేకపోయాము, ఆయన దేవుని మనం చూడలేకపోయాము. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూడగలుగుతున్నాము, ఆయన మహిమను చూడగలుగుతున్నాం, ఆయనను తాకగలుగుతున్నాము, ఆయన సిలువను తాకగలుగుతున్నాము, ఆయన మహిమను పొందుకోగలుగుతున్నాము, ఆయన ప్రభావాన్ని మనము ధరించుకోగలుగుతున్నాము. కారణం ఆయన మన కొరకు మనుష్య కుమారుగా తన్ను తాను తగ్గించుకుని ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగునగాక. లేకపోతే ఆయన సన్నిధానంలో ఉండే భాగ్యం ఎవరికి కూడా దక్కేదే కాదు. ఆయనను ఆరాధించడానికి, ఆయనను ముట్టుకోవడానికి, ఆయన ప్రభావాన్ని పొందుకోవడానికి ఎవరికి కూడా అదృష్టం ఉండేది కాదు యేసు ప్రభు వారి లోకానికి రాకపోతే. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆయన ఈ లోకానికి వచ్చాడు, తండ్రిని అయినా కనపడి. ఒకసారి శిష్యులు అడుగుతారు యేసు ప్రభు వారిని, యేసయ్య తండ్రిని ఒకసారి నాకు కనపరచండి, తండ్రిని ఒకసారి నాకు చూపించండి అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అంటాడు యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేనే ఆయనను, ఆయననే నేను. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా
ఒక్కరే త్రియేక దేవుడు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే. కనుక ఆ రోజున పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుని చూడలేకపోయారు. కానీ ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభువులను మనము చూడడానికి, ఆయన సన్నిధానంలో మనం ప్రార్థించడానికి, ఆయన సహవాసాన్ని పొందుకోవడానికి, ఆయన మనం తాకడానికి, ఆయన గాయపడిన హస్తాలు మనల్ని తాకడానికి, అర్హతను పొందుకోవడానికి ప్రభువే మనకు సులువైనటువంటి మార్గాన్ని మనకైనా నెరవేర్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక సీనాయి పర్వతము దగ్గర ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవునిని ఆరాధించారు. 2వ పేతురు పత్రికలో నుంచి 1వ అధ్యాయం 4వ వచనం ఈ సందర్భంలో మనం చదువుదామండి. చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. సీనాయి పర్వతం చాలా గొప్ప, అద్భుతంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న పర్వతం, దేవుడు దిగి వచ్చిన పర్వతం. ఆ పర్వతము దగ్గర దేవుని వారు ఆరాధించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనము చూడగలుగుతున్నాం. చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆ మహిమ అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పర్వతం మీద ఆరాధించేటటువంటి చరిత్రను దేవుడు పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు మనకు రాసించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనవారా, సమరయ స్త్రీ కూడా ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? మేమైతే దేవునిని మరి కొండ మీద మేము ఆరాధించేవారము, కొండ మీద మేము ఆరాధించి దేవుని మరి స్తుతించేవారము అని చెప్తున్నప్పుడు యేసుప్రభు వారు అంటారు ఆ సమరయ స్త్రీతో, ఈ రోజున ఆరాధించడానికి కొండ మీదకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ కూడా మీరు ఆరాధించవచ్చు. ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఆరాధించేటువంటి సమయాన్ని దేవుడు మనకు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనవారా, అయితే ఈ సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేల్ జనాంగము ఎంత సమయం ఉన్నారు, ఎంత కాలం ఉన్నారని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీలు పర్వతం ముందు శిబిరము వేసుకుని దాదాపు 11 నెలలు అక్కడే వారు స్థిరముగా ఉన్నట్టుగా మనం చూస్తానంటే, సంవత్సరం 11 నెలల, సంవత్సరానికి 1 నెల తక్కువ, 10 నెలల 19 రోజులు వారు అక్కడ గడిపి దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని గణపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 11 నెలల కాలంలోనే దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారాగా ఇచ్చినట్టుగా మనము 20వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక వారు బయలుదేరి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేసరికి 3 నెలల కాలం పట్టింది. 3 నెలల కాలం అయిన తర్వాత 11 నెలలు అక్కడే వారు నివసించారు, గుడారాలు వేసుకున్నారు, దేవుని స్తుతించి ఆరాధించారు. ఈ 11 నెలల కాలంలోనే దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా 20వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ సీనాయి పర్వతం అదృష్టం చేసుకుంది. ఈ రోజున మనము కూడా దేవుని యొక్క అదృష్టాలు పొందుకోగలిగితే, దేవుడు కూడా మనలనైనా జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు కూడా మనతో మాట్లాడితే, దేవుని ప్రసన్నతను కూడా మనము కూడా పొందుకోగలిగితే మన జీవితాలు కూడా ధన్యమవుతాయి అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. మోషేతో మాట్లాడిన దేవుడు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధాత్మ ద్వారాగా మనతో కూడా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక 19వ అధ్యాయంలో దేవుని ప్రసన్నత సీనాయి పర్వతం మీదకి రావడం, సీనాయి పర్వతం చుట్టూ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము ఆ యొక్క పరిశుద్ధతను, ప్రభావాన్ని, ఆయన మహిమను చూసినటువంటి సందర్భాన్ని మనకు 19వ అధ్యాయం జ్ఞాపకం చేస్తుంది. కనుక మన జీవితాల్లో కూడా దేవునిని చూసేటటువంటి, దేవునిని ప్రభావాన్ని గుర్తించేటువంటి విషయాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ సమయం ముందు దేవా సీనాయి పర్వతం దిగి వచ్చి ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడిన దేవా, మోషేతో మాట్లాడిన దేవా, మా జీవితాలలో మాతో కూడా నువ్వు మాట్లాడండి. మా జీవితాలను మీరే నడిపించండి. మా జీవితంలో ప్రతి అక్కరతల అవసరతలు మీరే తీర్చండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించను గాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, పరలోకపు తండ్రి, స్తోత్రం. అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు తండ్రి. నీ బిడ్డలను ప్రభా గెద్ద రెక్కల మీద మోసుకుని వచ్చి సీనాయి పర్వతము దగ్గర వారు నిలబెట్టిన దేవా నీకే స్తోత్రం. కఠినమైన బాధల నుండి
కఠినమైన ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, ఐగుప్తులో ఉండే శ్రమలన్నింటినీ కూడా తప్పించి విడిపించి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నెలలు నడిపించిన దేవానికి స్తోత్రం. ఆహారం కోసం మన్నాను కురిపించిన దేవా, నీళ్ల కోసం బండను చీల్చిన దేవానికి స్తోత్రం. నైనా పూరీలను రప్పించినైనా నీ బిడ్డలను ప్రభ కాపాడిన దేవానికి స్తోత్రం. పగల మేఘ స్తంభములో ఉండి రాత్రుల అగ్ని స్తంభములో ఉండి కాపాడి రక్షించిన దేవానికి స్తోత్రం. ఈ సమయం నీ బిడ్డలకనైనా మీ ప్రత్యక్షత అనుగ్రహించడానికి సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చిన యేసయ్యా నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కోరుకున్న వారికి కోరుకున్నంత, అడిగిన వారికి అడిగినంత నేను ప్రభు ప్రసన్నతను చూపించగలిగినటువంటి, దర్శించడానికి అనుగ్రహాన్ని చూపించగలిగిన గొప్ప దేవుడు నీవే తండ్రి. ఈ సమయం నైనా ఇశ్రాయేలు జనాంగాన్ని దర్శించిన దేవా, వారితో మాట్లాడిన దేవా, వారికి నేను ప్రభు నీ ప్రభావాన్ని చూపించిన దేవా, ఈ దినమునైనా ప్రభా సంఘానికి కూడా నీ ప్రభావాన్ని చూపించండి. సంఘములో కూడా ప్రభు మీ కార్యములు జరిగించండి తండ్రి. నీ సంఘాన్ని కూడా ప్రభు మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. సంఘములో ఉన్న వారిని అందరూ కూడా ప్రభు నైనా నీ రెక్కల మీద మోస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో నీ బిడ్డలైన వారిని అందరినీ కూడా కాపాడి భద్రపరిచి క్షేమమును ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవానికే స్తోత్రాలు. మోషేతో మాట్లాడారు, అహరోనుతో మాట్లాడారు. ప్రజలందరినీ కూడా ప్రభు 40 సంవత్సరాలు ఏకదాటిగా అరణ్య మార్గములో ప్రభు నడిపించిన గొప్ప దేవుడు నీవే తండ్రి. నైనా వారు వేసుకున్న చెప్పులు పాతకెళ్ళలేదు, వారు కొన్న వస్త్రాలు పాతకెళ్ళలేదు, మాసిపోలేదు, సిరిగిపోలేదని దేవా నీ లేఖనాలు తెలియజేస్తున్నాయి తండ్రి. నీ మహిమ, నీ ప్రభావం ఎంత గొప్పది తండ్రి. సీనాయి పర్వతం మీద దిగి వచ్చినైనా అగ్నితోనూ, బోరతోనూ, శబ్దముతోనూ, ఉరుములతోనూ ప్రభా సీనాయి పర్వతం అంతా కంపింప చేసినప్పుడు కూడా ఇశ్రాయేలు జనాంగము ప్రభు నీ ప్రభావాన్ని చూడడానికినైనా నీ కృప చూపించినందుకే స్తోత్రాలు. ఈ దినము తండ్రి మా జీవితాలు కూడా ప్రభునైనా నీ ప్రభావాన్ని బట్టి, మీ ఆశీర్వాదాలు బట్టి, నీ దీవులను బట్టి మేము బ్రతకగలుగుతున్నాము తండ్రి. ఈ లోకములో రక్షించగలిగినటువంటి దేవుడు నీవేనని, మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడు నీవేనని, మా కొరకు తిరిగి లేచినటువంటి దేవుడు నీవేనని సత్యాన్ని ప్రభునైనా మీరు మాకు తెలియజేస్తూ నీ పునరుద్ధానపు బలమును, పునరుద్ధానపు శక్తిని మాకు దయచేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నీవనే సత్యాన్ని తెలుసుకునేటువంటి భాగ్యాన్ని బిడ్డలమైన మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఇంకా అనేక మంది నిన్ను నమ్మని వారు ఉన్నారు, అనేక మంది నిన్ను ఎరిగిన వారు ఉన్నారు. వారందరూ కూడా నిన్ను ఎరగడానికి, నిన్ను తెలుసుకోవడానికినైనా, నీ పునరుద్ధానపు శక్తిని నేను ప్రభు గ్రహించడానికినైనా కృప చూపించండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు చనిపోతారు, ప్రతి ఒక్కరు మరణిస్తారు, ప్రతి ఒక్కరు సమాధి చేయబడతారు. కానీ ప్రభు నువ్వు వచ్చే రేఖల్లో ప్రతి ఒక్కరు కూడా లెగుస్తారని చెప్పిన దేవుడు తండ్రి. నేను నమ్మిన వారు లెగుస్తారు, నమ్మని వారు కూడా లెగుస్తారు. నేను నమ్మిన వారునైనా నీ పరలోక రాజ్యములో నివసించడానికి లెగుస్తారు, నమ్మని వారు తీర్పును పొందుకోవడానికి లెగుస్తారని సత్యాన్ని రాత్రి మాకు తెలియజేసినందుకే స్తోత్రాలు తండ్రి. నీ పునరుద్ధానపు బలం గొప్పదినైనా మీరు పునరుద్ధానంలో లేచారు కనుకనే మేము ప్రకటించడానికి మాకు అవకాశం ఇచ్చారు తండ్రి. సాక్ష్యాలు మాకు దయచేస్తారు దేవా. ఈ సమయం ముందు కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానపు బలమును, పునరుద్ధానపు ఆశీర్వాదాలు నీ బిడ్డలపైన కుమ్మరించండి అనేక మందికి నేను ప్రకటించడానికినైనా, నీకు సాక్షిగా వారు జీవించడానికినైనా కృప చూపించండి. కూడి వచ్చిన సంఘం అంతటిని మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. వారికి ఉన్న సమస్త అగ్రతలను, ఇరుకులను, ఇబ్బందులను తప్పించి జయమును కలిగించండి. సీనాయి పర్వతాన్ని దర్శించిన దేవుడు, సీనాయి పర్వతం మీద దిగి వచ్చిన దేవుడు, నీ మహిమను, ప్రభావాన్ని సీనాయి పర్వతం మీద చూపించిన గొప్ప దేవ. నీ బిడ్డల గృహాలలో కూడా ప్రభా నీ ప్రభావాన్ని వారి గృహాలలో ఉంచండి, మీ శక్తిని వారి గృహాలలో ఉంచండి, నీ మహిమను వారు హృదయాలలో ఉంచండి. నీ బిడ్డలు నీ సాక్షి లోకంలో జీవించే భాగ్యం దయచేయమని చేసిన ప్రార్థన పాదచరణ చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.